అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అలక్ష్యం. ఈ కథ రాసిన వారు వి రాజా రామ్మోహన్ రావు గారు. ఇక కథ విందామా? అబ్బాయికి ఉద్యోగం దొరికినా, అమ్మాయికి పెళ్లి జరిగినా తమ బాధ్యత తీరిపోయిందని అనుకునేవారు ఆ కాలంలో తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు అలా కాదు. ఉద్యోగం వెంటనే అలజడి, అస్థిరత్వం. పెళ్లికి తర్వాత అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, విడిపోవడం. పిల్లలు ఏ రోజు ఎలా ఉంటారోనన్న ఆదుర్దే చాలామంది తల్లిదండ్రులకి. కానీ కూతురు అలోక విషయంలో మురళీధరరావు అటువంటి బెంగేమీ లేదు. డబ్బు ఉంది, తెలివైంది, ధైర్యం ఉంది. అందుకని కూతురు గురించి ఏ రకంగానూ దిగులు అక్కర్లేదని ఆయన విశ్వాసం. అటువంటి అలోక పెళ్ళైన 6 నెలలు పూర్తి కాకుండానే భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. ఏమ్మా, ఏమైంది అని అడిగాడు కూతుర్ని మురళీధరరావు. కారణం ఏదైతేనేం మా ఇద్దరికీ తేడా వచ్చింది. ఇంకా నేను అతని దగ్గరికి వెళ్ళను. ఎవరైనా లాయర్ని చూడు డాడీ, విడాకులు తీసుకుందాం అంది అలోక. అనటం ఒకసారి బజార్కి వెళ్ళొద్దాం అన్నంత తేలిగ్గా అంది. మురళీధరరావు కూడా అంత తేలిగ్గానే తీసుకోవాలనుకున్నాడు విడాకుల విషయం. కానీ మనసులో ఏదో గుంజాటన. చివరికి చెల్లెలు ధీరజకి ఫోన్ చేసి చెప్పాడు. ధీరజ 25 ఏళ్ల క్రితం భర్త నుండి విడిపోయింది. ఏకైక కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని ధీమాగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అల్లుడు కూతురుతో కలిసి హాయిగా ఉంటుంది. విభేదాలు వస్తే విడిపోవడంలో తప్పు లేదనే ఆమె అభిప్రాయం. అటువంటి చెల్లెలు ధీరజ కూతురు అలోక విడాకుల్ని సమర్థిస్తుందనే అనుకున్నాడు మురళీధరరావు. కానీ ధీరజ, అన్నయ్య తొందరపడకు, నేను వచ్చి అలోకతో మాట్లాడతాను. ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచిద్దాం అంది. మురళీధరరావు సరే అని ఇక ఆ విషయం చెల్లెలే చూసుకుంటుందన్నట్టు ఊరుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా విడాకుల శాతం బాగా పెరిగిపోతుందని ధీరజకు తెలుసు. ఆ రకమైన సర్వేలు జరుగుతున్నాయి. కానీ విడాకులు తీసుకున్న వాళ్ళలో ఎంతమంది సుఖ సంతోషాలతో ఉన్నారో తెలిపే సర్వేలు లేవు. కష్టమే కాపురంగా బతకడం ఎంత నిష్ప్రయోజనమో, విడిపోయి కష్టపడడము అంతే నిష్ప్రయోజనం అని ధీరజ విశ్వాసం. ఇది వరకు పాశ్చాత్య దేశాల్లోనే చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మన మధ్యకి వచ్చేసింది. ఇంట్లో మాంసం వండవద్దు, కావాలంటే బయట నుండి తెచ్చుకు తినమని ఓ భర్త అడిగినందుకు ఓ భార్య ఈ మధ్యనే విడాకులు తీసుకుంది. తన భర్త నుంచి విడిపోయి బాగానే ఉన్నా, అన్నీ బాగానే జరుగుతున్న ప్రస్తుతం పరిణామాలు ధీరజకి అసంతృప్తిని కలిగిస్తున్నాయి. అలోకది తొందరపాటు చర్య కాకూడదు. అందుకే తనతో మాట్లాడాలనుకుంది. అలాగే వెళ్ళింది. అలోక తనంతగా తాను ఆ విషయం తీసుకొస్తుందేమోనని రోజంతా ఎదురు చూసింది ధీరజ. అలోక అసలు ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తుంది. అతి ప్రమాదకర నిర్లక్ష్య ధోరణి అలోకలో కనిపించింది ధీరజకి. మొత్తానికి ఎలాగైతేనేం అసలు ఏం జరిగింది అని అలోకని అడిగింది. ఏం జరిగితేనేం, మా మధ్య తేడా వచ్చింది. విడాకులు తీసుకుంటేనే గొడవ వదిలిపోతుంది అంది మొండిగా. ఏ గొడవ వదిలిపోతుంది? తర్వాత ఏం చేస్తావు? కొంచెం తీవ్రంగానే అడిగింది ధీరజ. ఇలాగే నాన్న దగ్గర హాయిగా ఉంటాను అంది. అది అంత తేలిక కాదు అలోక. ఎందుకు కాదు అత్తయ్య? 25 ఏళ్ల క్రితం మనం ఇంత డబ్బున్న వాళ్ళం కాదు. ఆ రోజుల్లోనే విడిపోయి నువ్వు ఇలా ఉండగలుగుతున్నప్పుడు మనకి అన్నీ ఉన్నా ఇప్పుడు హాయిగా ఉండలేనా? అక్కడే పొరపడుతున్నావు అలోక. ఇటువంటి విషయాల్లో పరిస్థితులే కాదు, మనస్థితి చాలా ముఖ్యం. మీ నాన్న నిన్ను ఎంతో గారాబంగా పెంచాడు. చిన్న కష్టమైనా సుఖమైనా మీ నాన్న భుజం మీద వాలిపోతావు. ఆ భుజం ఆసరా లేకపోతే నువ్వు హాయిగా ఉండలేవు. మీ నాన్న దగ్గర ఉండటమే శాశ్వతం అనుకోకు. దానికన్నా వేరుగా నీ జీవితం చాలా ఉంది. ఒంటరిగా నీ అంతటా నువ్వు ఏ ఒక్క పనైనా చేసే అలవాటు నీకుందో లేదో ఆలోచించు. నేను విడిపోయి బ్రతికానంటే ఎటువంటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడి విడిపోయాను. నువ్వు అలా కాదు. విడిపోయినా సుఖానికేం లోటు లేదని అనుకుంటున్నావు. ఆడదానికి ఒంటరి జీవితం ఒక శాపం అంటూ ఎంతో సాత్వికంగా ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చింది ధీరజ. తనకి ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయో, వాటిని ఎదుర్కోవడానికి ఎంత నిబ్బరం, ధైర్యం అవసరమయ్యాయో, ఒక్కోసారి ఎంత నిస్సత్తువ, అధైర్యం కమ్ముకునేవో వివరంగా చెప్పింది. ఇన్ని జరిగినా తన జీవితంలో ఇలా నిలబడటానికి కారణం భర్త నుంచి విడిపోయేటప్పుడు ఏర్పరచుకున్న స్థిర నిర్ణయం. ఆ నిర్ణయం ఇచ్చిన బలమేనని చెప్పింది. సరైన కారణం వల్ల పూర్తి విశ్వాసంతో ఇంకా విడిపోవటమే దారి అని అనిపించినప్పుడే తప్ప అంత స్థిర నిర్ణయం, బలం ఏర్పడమని చెప్పింది. అన్నీ చెప్పాక అసలు ఏం జరిగిందో చెప్పమని తిరిగి అలోకన అడిగింది.
ధీరజ మాటలు అలోక మొండి వైఖరిని మార్చాయి. నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది. అలోక భర్త పేరు ప్రసాద్. ఎంటెక్ పాస్ అయ్యి ఆ తర్వాత ఎంబీఏ చేశాడు. ప్రసాద్ నా మాట వినటం లేదు అత్తయ్య. ఇంత చదువుకున్నాను, ఏదో ఒకటి చెయ్యాలంటాడు. కెరీర్ ముఖ్యం అంటాడు. మనకేం లోటు, ఎందుకీ తాపత్రయం అంటాను నేను. హాయిగా ఉందామంటే వినిపించుకోడు. చెప్పి చెప్పి విసిగిపోయాను. నేనన్నా నా మాటన్నా విలువివ్వని మనిషితో ఎందుకని వచ్చేశాను అంది అలోక. అంతేనా? ఇంకేమైనా ఘర్షణ పడి గొడవ పడ్డారా? ఇంకేం లేదు అత్తయ్య, అంతే. నా మాట వినకపోతే వెళ్ళిపోతానన్నాను. అది పట్టించుకోలేదు. నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేశాను. ఇంత చిన్న విషయానికే అలా చేసావా అంది ధీరజ. చిన్న విషయం ఏమిటి అత్తయ్య? దీనివల్ల డైలీ లైఫ్ డల్గా బోరుగా తయారైంది. సినిమాకి వెళ్దామంటే ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకుంటున్నాను, ఖాళీ లేదంటాడు. సరే అని ఓ రోజు వదిలేసి మర్నాడు షాపింగ్కి వెళ్దామంటే ఎవరినో అర్జెంటుగా కలవాలంటాడు. మంచి వయసు, టైము ఇలా వృధా అవటం చిన్న విషయమా? నా ఉద్దేశం అది కాదు అలోక. మీ ఇద్దరి మధ్య పరిష్కారం లేనంత పెద్ద సమస్య ఏం లేదు. చిన్న భేదాభిప్రాయం, అందుకే చిన్న విషయం అన్నా. నా మాట విను. ప్రసాద్తో నేను మాట్లాడతా. అతనిలో మార్పు తీసుకొస్తా. పోతే నువ్వు కొంచెం మారాలి అంది అనునయంగా ధీరజ. ఏం మారాలి అంది అలోక. ప్రసాద్కి ఖాళీ టైం ఎప్పుడో అడుగు. ఆ టైంలోనే నీ ప్రోగ్రామ్స్ పెట్టుకో. అప్పుడు అతని పనికి ఇబ్బంది ఉండదు. ప్రసాద్కి ఎప్పుడూ ఖాళీ ఉండదు. అయినా నేనెందుకు మారాలి? నాకేం అవసరం అంది అలోక పెడసరంగా. సంసారం అన్నది ఒక అవసరమే. ఇద్దరూ ఇష్టపడి సజావుగా సంసారం చేయటం, పుట్టిన పిల్లల్ని బాధ్యతగా పెంచి పెద్ద చేయడం, ఇది సృష్టి క్రమం, జీవన ధర్మం. అది కాదని ఎవరికి వారే పెడసరంగా బతుకుదామనుకుంటే ఇప్పుడు దాని ప్రభావం తెలియకపోవచ్చు. కానీ ఆ తర్వాత జీవితం నిస్సారంగా తయారవుతుంది. ఒంటరి ఎడారిలా ఉంటుంది. అంతేకాదు నీ కళ్ళ ముందు నా జీవితం ఉంది. నేను విడిపోయి విజేతగానే నిలబడ్డాను. అమ్మాయి బాధ్యతలు పూర్తిగా నిర్వహించాను. దానికి తండ్రి ప్రేమ లేని లోటు కూడా రానియలేదు. నేను ఆయనతో విడిపోయినా ఇప్పటికీ వచ్చి తన కూతురుతో గడిపే వెళ్తుంటారు. మనవడితో ఆడుకుంటారు. ఇంత విజయవంతమైన నా జీవితంలో ఒక పెద్ద లోటు ఉంది. చుట్టూ ఇంతమంది కావాల్సిన వాళ్ళు ఉన్నా మనసులో ఏదో ఒంటరితనం. ఆ లోటు తీరేది కాదు. ఆడకి మొగకి ఆడ, అది సహజమైన విలువైన బంధం. దాన్ని తేలిగ్గా చూడటమే తప్పు. అది నిలబెట్టుకుంటేనే సరైన జీవితం. ధీరజ మాటలు అలోకని రకరకాల ఆలోచనలోకి లాక్కెళ్ళాయి. ఆ అదనులోనే అలోక, నువ్వు ప్రసాద్తో విడిపోవాల్సినంత కారణం కాదు ఇది. తొందరపడితే పశ్చాత్తపడతావు. జీవితాన్ని నాలా ఎదిరించి నిలదొక్కునే నిబ్బరం నీకు లేదు. చిన్నప్పటి నుంచి నీ మనస్తత్వం నాకు తెలుసు. ప్రసాద్ లేకపోయినా జీవితానికి ఏమీ లోటుండదని నీ అభిప్రాయం. అతను లేకపోవడం వల్ల నిండుదనం పోతుందని నువ్వు గ్రహించడం లేదు. విడాకులు తీసుకోవాలన్న తొందరపాటులో 10వ వంతు విడాకుల తర్వాత జీవితం ఏమిటి అన్న విషయం గురించి మీ తరం ఆలోచించడం లేదు. జీవితం ఏదో రకంగా గడుస్తుందన్న మొండితనం, ఆ మొండితనమే చాలా చెడ్డది. నాన్న ఆసరా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆలోచించు అలోక. జీవితం ఒంటరిగా ఎంత భయంకరంగా ఉంటుందో నీకేం తెలుస్తుంది అంది ధీరజ. మేనత్త మాటలు అలోక లోపలికి ఇంకాయి. నిజమే, ఎవరు లేని ఒంటరితనం తను భరించలేననుకుంది. జీవితం ఏదో రకంగా గడవటం కాదు, ఇప్పుడున్న దానికన్నా మెరుగుపడాలి. మరింత పాడవకూడదు. ప్రసాద్ని పిలిపిస్తాను. ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం, సరేనా అంది ధీరజ. సరే అన్నట్టు తల ఊపింది అలోక. ఆ మర్నాడే ధీరజ, ప్రసాద్, అలోక కలిసి కూర్చున్నారు. గంట పైగానే మాట్లాడుకున్నారు. చాలా విషయాలు తేటతెల్లమయ్యాయి. కెరీర్ ఏదో ఒకటి సాధించాలి. ఊరికే కాలం గడిపేయకూడదన్న నీ ఆలోచనలు తప్పని నేను అనటం లేదు. పెళ్ళయి 6 నెలలు. మనం ఉన్న పరిస్థితిలో వేరే వాటి గురించి రాత్రింబవళ్ళు తాపత్రయపడొద్దు అంటున్నాను. వాటితో పాటే అలోకకి టైం కేటాయించడం కూడా నీ బాధ్యత. ప్రసాద్కి నచ్చజెప్పింది ధీరజ. అలోక, నీ అభిరుచుల్లాగానే ప్రసాద్కి తన అభిరుచులు తనకుంటాయి. వాటికి విలువనివ్వటం నీ ధర్మం. వాటిని తగినట్టు అతను చేపట్టే పనులకి నీ ప్రోత్సాహం ఉండాలి అని మేనకోడలికి చెప్పింది ధీరజ. నాన్న దగ్గరికి వెళతానంటే సరే అన్నాను. ఈ విషయాన్ని అలోక విడాకుల దాకా లాగుతుందనుకోలేదు అన్నాడు ప్రసాద్. కొద్దిపాటి సర్దుబాటుతో మీరు సమయాన్ని పరస్పరం పంచుకోవచ్చు. దానికోసం స్పర్ధలు పెంచుకోకండి.
టైం మేనేజ్మెంట్ మీ చేతుల్లో పని. దీంట్లో పట్టుదలకి పోకూడదు. కొంచెం ప్రేమగా, కొంచెం సయోధ్యతో ఉండాలి అని ఇద్దరికీ చెప్పింది. ఇద్దరూ నవ్వుతూ సరేనన్నారు. తన వంతు బాధ్యత తను సవ్యంగానే నెరవేర్చగలిగానని అనుకుంది ధీరజ. మధ్యలో తను కల్పించుకోకపోయినా, అలోక మొండితనం వదలకపోయినా 2 పసి జీవితాలు ఇబ్బందులకు పాలయ్యాయి. అలోకే అలక్ష్యం నిండు సంసారాన్ని విడాకుల పాలు చేసేది. సరైన అవగాహన లేకపోవటం, తీవ్ర ఆవేశం, మొండిగా నిర్ణయాలు తీసుకోవటం ఎన్నో విడాకులకి కారణం. సరైన సంసారానికి, సుదీర్ఘ సహజీవనానికి కావాల్సింది ప్రేమపూరిత అవగాహనే. తనే కాదు, తనలా ఎవరూ ఈ విడాకుల్ని ఎంతవరకు ఆపగలిగినా యువ హృదయాల్లో ప్రేమని అంతగా పెంచగలిగినట్టే అనుకుంది ధీరజ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.